జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం భజగ్రీవముపాస్మహే. ऋणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु गणान्त्वा गणपतिगं भवामहे कविं कवीनामुपमस्तवस्त्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोषिभिः श्रीरसादनं श्रीरङ्गनाथटकोपयतिष्टं लक्ष्मीशं प्रणयकुपातं श्रीमत्श्रीरंगभट्टीश्वर सटरिपणा सम्यक् प्राज्ञं श्रीरंगकारि प्रभरे प्राप्तलक्ष्मी सम्हासं सकल ब्रह्मदण्डोत्तमगुरुकरुणावाप्तचक्राङ्कभाष्यं वैराग्याचारवार्धौ वर्धपरमखेलकर्णैन्यस्तभारम् श्रीवागीशात्तदुर्यं सतिगुणोत्तम श्रीरङ्गनाथसङ्कल्प्यं मरगं ब्रह्मतन्त्रपरगवदनपादसन्तरपत् श्रीनिवास अभिनव रामानुज वागीश ब्रह्मदंत परकाल महादेशकाय वेदांत भागवंतद्वयं श्रीमद्वीर रघुध्वज श्रीमद्वीर नारायण वेदांत देशिकेन्द्र कटाक्षलब्धत्रय्यंत सारमनवति नारायण रंगनाथशतकोपैतशेखर बहूबिले गारुडशैल मध्ये कृपावशात् कल्पितसंस्कृत स्याभवद्भक्तजनात्तिहन्तुः पितृष्वमन्येष्वविचार्य सुवर्णं स्तम्भेऽवतार स्तमनन्यरभ्यं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये. देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्देशमूर्जन्धुहानाधेनुर्वागस्मान् उपसुष्ठुतैतु. सभा सरस्वत्यै नमः. श्रीमात्रे नमः. श्रीमात्रे नमः. श्रीमात्रे नमः. ఈరోజు చాలా సుదినం. భక్త మహాశయులందరికీ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభించినటువంటి యొక్క దినం. మహిషా అసుర మర్దిని. పెద్దలు సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఎందుకు ఆ పని చేయాలి? ఈరోజు మొత్తం అమ్మను గురించే మాట్లాడుకున్నాం. శ్రీమాత అనేది లలితా సహస్రనామంలో మొదటి పేరు. నవరాత్రి ఉత్సవాలలో పెద్దలు ఒక మాట చెప్పేవారు. సర్వమంగళ మాంగళ్యే శ్రియే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. చేతనైతే ఇది జపం చెయ్యి. మీ శక్తి 10,000 సార్లు చేస్తారా, 1,00,000 సార్లు చేస్తారా 10 రోజుల్లో? వాళ్ళ శక్తి. లేదండి అది మా సాధ్యం కాదు, లేకపోతే అమ్మవారి యొక్క బీజాక్షర సహితంగా ఐం శ్రీం క్లీం అని చెప్తుంటారు, అది చెయ్యి. అంత చేత కాదండి. చివరికి శ్రీమాత్రే నమః. అది శ్రీమాత అనే శబ్దానికి చతుర్థి ఏకవచనం, 4వ విభక్తి. తెలుగులో చిన్నప్పుడు పిల్లలకు విభక్తులు నేర్పిస్తారు. డుమువులు ప్రథమా విభక్తి, నిన్నున్లన్ ద్వితీయ విభక్తి,
చేతం చేయంతోడంతో తృతీయ విభక్తి. సంస్కృతంలో ఉన్నాయి విభక్తులు, ఇవి తెలుగు, అది సంస్కృతం. కొరకున్ కై, అమ్మ కొరకు నమస్కారము. మనం పలికే, అందరూ పలికే ఆ శబ్దానికి అర్థం శ్రీమాత్రే నమః. నాది కాదు, నా మహా, నాది కాదు, అమ్మ కొరకు నమస్కారం. ఎందుకు అమ్మ కొరకు నమస్కారం? అమ్మకి ఎందుకు దండం పెట్టాలి? మనము భూమి మీద ప్రాణం పోసుకోక ముందు నుంచి కూడా అమ్మ మనకు చేసిన ఉపకారాన్ని మనస్సులో పెట్టుకొని దాన్ని తలుచుకొని అమ్మకు నమస్కారం చెయ్యాలి. పారాయణం చేస్తారు, దాంట్లో 22 చెప్తారు. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత అనే దగ్గర నుంచి ప్రారంభం చేస్తే 22 ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఆంధ్ర మహాభాగవతాన్ని రాసినటువంటి మహానుభావులు, రామానుగ్రహ పాత్రులు బొమ్మెర పోతన గారు, అమ్మలగన్నయమ్మ, సురారుల బుచ్చినయమ్మ, మేటి పెద్దమ్మ, ఇంకా అన్ని సమాసాలని చెప్పి చివరికి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, శక్తి, కవిత్వం సరస్వతి, సంపద లక్ష్మి. ఆమెనే పనిచేసినప్పుడు దుర్గా శక్తి, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి. ఒకటే మాటలో చెప్పేసినారు వారు ఉపాసకులు, రామానుగ్రహ పాత్రులు, మహానుభావులు. బొమ్మెర పోతరాజు గారు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మహత్వం శక్తి, అది అందరికి కావాల్సిందే. ఏం పని చేసుకోవాలన్నా శక్తి కావాలి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని వ్యాసుల వారు ఒక్కసారి చెప్పి ఊరుకోలే. నమస్తస్యై 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 3 సార్లు చెప్పినారు ప్రతి శ్లోకంలో. ఎందుకు చెప్పినాడు? ముగ్గురున్నారు కదా, అమ్మ, గౌరీ, ఏ పేరుతో పిలిచినా సరే, లక్ష్మీ, సరస్వతి. శక్తి కావాలి, డబ్బు కావాలి, చదువు కావాలి. 3 రూపం సమ్మేళనం అమ్మ. శుక్రవారం వస్తూనే అదేదో మా ఊళ్ళో, మా ఇంటి పక్కన దేవాలయంలో పాపం వాళ్ళంతా 7,07,07,800 రూపాయలని ఏదో అంత తోరణాలన్నీ కట్టినారని దాంట్లో చెప్తుంది పిల్లలు. డబ్బులేంది ఏ పని కాదు. లోకంలో వ్యవహారం నడవాలంటే డబ్బు కావాలి, పని చేయడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఒకటి. ఈ డబ్బును, ఈ శక్తిని పాత్రత ఎరిగి ఉపయోగించాలంటే, అంటే ఎక్కడ డబ్బు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, దేంట్లో పెడితే మనకు తీవ్రమైనటువంటి యొక్క నష్టం, లాభం ఎక్కువ రాకపోయినా నష్టం రాకుండా ఉంటుంది అని తెలివి కొరకు చదువు కావాలి. ఇది ఇస్తుంది ఆమె. ఆమె ఇయ్యంది లేదు. మన బుద్ధికి దోచినంత ఈ చెప్పడం వినడం అనేది ఏం లేదు. నిజానికి దీంట్లో ఇంతమంది పండితుల మాటలు విన్నారు. ఈరోజు ప్రవచనాల్లో అయిపోయింది. ఇక్కడ కూర్చొని చెప్పేవాళ్ళకంటే మీకు చాలా విషయాలు తెలుసు. వినాలి కనుక మీరు వింటున్నారు. మేము ఇక్కడ కూర్చున్నందుకు చెప్పాలి కనుక చెప్తాం. అదృష్టవంతులు. కబీర్ దాస్ గారు ఇంట్లో కూర్చొని ఆయన జపం చేసుకుంటూ నిద్రపోయినారు.
నిద్రపోతే దొంగలు వచ్చి, బ్రాహ్మణింట్లో ఏముంది, తులసి పాత్ర, పంచపాత్రలు, అవి ఆ దేవుడి విగ్రహాలు ఎటువంటి. వాళ్ళు ఏదో వచ్చి చూసి, ఏం బ్రాహ్మణింటికి వచ్చినారా, ఏం లేదు ఈడ తులసీదాస్ గారు, ఏం లేదు, ఏం తీసుకుపోవాలి అని ఉన్నదే ఏదో మూట కట్టుకొని ద్వారం బయటికి వస్తున్నారు. ఇంతెత్తు విగ్రహం, నల్లటి స్వరూపం, నీలమేఘశ్యాముడు, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ఆజానుబాహుమరవిందలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆయన ప్రత్యక్షమైనాడు. వానికి తెలియదు ఆయన రాముడని. ఆయన తెలిసిన వానికి కనపడాడు, ఆయన కనపడ్డవానికి ఆయన గురించి తెలియదు. భగవంతుని లీల అట్లా ఉంటుంది. గోపికలకు కృష్ణస్వామి అంతగనం దర్శనమిచ్చినాడు, వాళ్ళకి ఆయన భగవంతుడు అని తెలియదు. నందవ్రజంలో వాళ్లతో కలిసి ఆడుకున్నాడు. భాగవతంలో కృష్ణకర్ణామృతంలో చాలా బాగా చెప్తారు. వాళ్ళతో కలిసి వెన్న తీసుకున్నాడు, వాళ్ళతో కలిసి తిరిగితే మాలాంటి వాడే అనుకున్నాడు. ఇది చూచి మీద దేవతలకు ఆశ్చర్యం అవుతున్నది. మేము ఇంతగానం తపస్సులు చేస్తే మాకు కనపడైనా వాళ్ళ జతకు చేరి సద్దెన్నం తింటున్నాడు, సద్దెన్నంలో మామిడికాయ చట్నీ నలుచుకొని తింటున్నాడు, వాళ్ళ చుట్టుముట్టు కూర్చున్నాడు, పుల్లెన గ్రోవి ఊదుతున్నాడు, పశువులు వెనక పోతున్నాడు, ఆవుల పాలు తాగుతున్నాడు. లీల అంటారు భగవంతుని లీల. లీల అంటే మనకు కనపడేది నిజం కాదు, నిజం మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? పెద్దల మాట వింటే తెలుస్తుంది. తత్వం అంటారు. అమ్మ తత్వం కూడా అలాంటిది. ఆమె శక్తి ఇచ్చినప్పుడు లలిత, ఏం పర్వాలేదు, సుఖంగా ఉంది. కోపం వచ్చినప్పుడు మహిషాసురమర్దిని. మహిషాసురమర్దిని ఎవరికి? చెడు చేసేవానికి. లలిత ఎవరికి? భక్తునికి. రెండు స్వరూపాలు ఉంటాయి. మనం చేసే ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఆ దొంగలకు సరే కొంతసేపు అయితే ఈయన వెళ్ళిపోతాడేమో అని చెప్పి వెనక్కి వచ్చి ముందరికి కూర్చుంటే ఇంకొక ఆయన పక్కకి వెళ్ళవాడు. ఆయన ఎర్రగున్నాడు, బాణం పట్టుకున్నాడు, ఎక్కుపెట్టి రెడీ కూర్చున్నాడు, నువ్వు బయటకు వస్తే నేను ఇదేసి చంపుతా అని. వాళ్ళు తెల్లవారులు కూర్చున్నారు. ఈయన పాపం తెల్లవారుదామున, ఆయన తెల్లవారిన తర్వాత లేస్తాడా? సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటే తలుపు తీస్తే ఎందుకు వచ్చినారు అంటే, మీ దగ్గరేమన్నా ఉంటే దొంగలు. నా దగ్గరేముంది, పంచపాత్రలు ఇదప్ప ఇంకేం లేదు, అదో పాతవి, అప్పుడప్పుడు నేనే శుద్ధి చేసుకుంటుంటాను. సరే మీ ఇష్టం, తీసుకొని పోండి. పోదామనే చూస్తున్నా, మా బయట ఇద్దరు కూర్చున్నారు పోనివ్వకుండా. రాత్రి నుంచి చూస్తున్నాము, ఇప్పుడు తెల్లవారుజామున ఇంత పొద్దయింది, చుక్క పొడుస్తున్నది. ఒక ఆయన నల్లగున్నాడు, ఒక ఆయన ఎర్రగున్నాడు. మమ్మల్ని పోనివ్వడం లేదు. బయటికి అడుగు పెడితే వాళ్ళు బాణాలు వేస్తున్నారు. ఉంటే మొదలు తులసీదాస్ గారు వీళ్ళ కాళ్ళకు దండం పెట్టానంట. ఎంత అదృష్టవంతులు మీరు, రామలక్ష్మణ దర్శనం మీకైంది, నాకు కాలేదు. మీకైంది, నాకు కాలేదు. వాళ్ళు ఎవరో కాదు, రామలక్ష్మణుడు. మాకు తెలియదు స్వామి, తెలియదు కనుకనే నీకు కనపడ్డాడు, తెలుసు కనుకనే నాకు కనపడలేదు. భగవంతుడి యొక్క అమ్మ శక్తి ఇచ్చినప్పుడు అట్లా. విశ్వసహస్రనామంలో కూడా ఉంటుంది, భయకృత్ భయనాశన అని. భయకృత్, భయం ఎవరికి కలిగిస్తాడు? హిరణ్యకశపుడు, రావణాసురుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, రాక్షసులకు. భయనాశన, భక్తులకు భయం పోగొట్టాడు. ప్రహ్లాదుడు, అంబరీషుడు, భీష్మాచార్యుడు, ధర్మరాజు, అర్జునుడు, కుచేలుడు, వీళ్ళ భయాన్ని పోగొడతాడు. వీళ్ళ భయం పోగొట్టినప్పుడు భయనాశన. భక్తులకు ధర్మానికి అపకారం కలిగించినప్పుడు భయకృత్, వీళ్లకు భయనాశన. అటువంటి అమ్మ ఈ నిరంతరము నామపారాయణ ప్రీత లలితా సహస్రనామంలో అమ్మవారి పేరులో ఒకటి ఉంటుంది. ఎప్పుడూ పేరు తలుచుకుంటుంటే ఏం లాభం?
ఎవరిదే కానీ ప్రస్తుతం మనం అమ్మని గురించే మాట్లాడు. శ్రీమాత్రే నమః. ఎందుకు అంటే వేరే ధర్మం తప్పి వేరే ఆలోచన రావడానికి అవకాశం లేదు. అన్నదానానికి డబ్బులు ఇస్తామా, గోదానానికి డబ్బులు ఇస్తామా, ధార్మిక కార్యక్రమం చేద్దామా, ఇంకేమైనా మన చేతనైంది చేద్దామా, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ భోజనం చేసిన తర్వాత శుభ్రం చేసిన వాడికి డబ్బులు ఇచ్చిన వాడికంటే ఎక్కువ పుణ్యం ఉంది. నేను అనుకుంటారు దేవాలయంలో అయ్యగారు పూజ చేస్తున్నాడు, మాకు దేవుణ్ణి ముట్టుకోనింటే, దేవుణ్ణి అయ్యగారు ముట్టుకొని పూజ చేయాలంటే మొదలు వాకిట్లో నీళ్లు తల్లి తుడిచి ముగ్గు పెట్టి బయట లక్షణంగా అమ్మవారు రావడానికి అవకాశం కల్పిస్తేనే లోపల అయ్యగారు గంట కొట్టి ఆరాధన చేయడానికి పూజ చేయడానికి పనికొస్తుంది. బయట పాచి చెత్త అలాగే పెట్టి లోపల పూజ చేయడానికి పర్మిషన్ లేదు. వీళ్ళు అనుకుంటారు మేము దేవుణ్ణి ముట్టుకోలేదు, అక్కర్లేదు, ఎవరు చెప్పిన పని వాళ్ళు. అందరూ ఒకటే పని చేయలేరు, ఫంక్షన్ అవుతుంది. వారు ఫోటోలు తీస్తారు, వాడందరి బంధువులందరికీ పాపం ఒక టీం 15 మందో 20 మందో వచ్చి భోజనాలు పదార్థాలు చేసి పెడతారు. ఈ చేసి పెట్టిన వాళ్ళు వడ్డించరు. వడ్డించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక దుస్తులు వేసుకొని ఇంకోటి ఉంటాడు. అది మడి అయితే మడి, క్యాటరింగ్ అయితే క్యాటరింగ్, ఎవడైనా సరే వాడి డ్రెస్ వాడికి ఉంటుంది. ఈ పెట్టినవాడు భోజనం ఇస్తరాకులు తీయడానికి వాడు ఉంటాడు. ఈ వేదిక ఏర్పాటు చేసినారు, ఈ అలంకరణ ఉంది, దానికి ఒక బృందం ఉంటుంది. నా ముందర పెట్టినటువంటి యొక్క ఈ శబ్ద వాహిని ఉంటుంది. ఇది మీ వరకు చేరడానికి నేను గొంతు పెట్టి మాట్లాడితే మీకు వివరంగా మంచిగా వినపడడానికి ఇది ఒక మాధ్యమం. దీని ఏర్పాటు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్లకు పుణ్యమే. కుర్చీలు వేసి శుభ్రంగా వేసి వచ్చే వాళ్ళకు ఇది చేసుకొని ఇచ్చేస్తారు, వాళ్లకు పుణ్యమే. బయట విద్యుత్ దీపాలు పెట్టినారు. దశమి శుక్లపక్షం, దశమి వచ్చేసింది మధ్యాహ్నమే. అమ్మవారు అనుగ్రహించినప్పుడు అంతా శోభాయమానంగా ఉండాలి అని పూజ దగ్గర పూజ అయిన తర్వాత వారు హోమాలు కార్యక్రమాలు చేసిన తర్వాత పాత్రలని శుద్ధి చేసిస్తారు. వచ్చిన వాళ్లకు వంట చేసి పెడతారు. ఇవన్నీ సేవలే, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అన్నీ ఒకటే. 5 ఏళ్ళు ఎవరి చేతికి కూడా సమానంగా ఉండవు. ఉండి ఉంటే వాడికి ఓ రోగం ఉన్నట్టు లెక్క. ఆ రోగం పేరు వేరే, శ్రీమాత్రే నమః, దాన్ని అనుకోకూడదు. ఎవరి చేతికి వేళ్ళు సమానంగా ఉండవు, దగ్గరికి ఉండవు. మా నాయనమ్మ చెప్పేది వేలుకు వేలే దూరం. ఎవరికన్నా ఏళ్ళు కలుసుకొని ఉంటాయా చూడండి, ఎవరికి ఉండవు. వేలుకు వేలు దూరం. మనం భగవంతుని సృష్టిని చాలా దగ్గర నుంచి, అమ్మ యొక్క సృష్టిని మనం పరిశీలిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అమ్మ ఈ అవయవాలు ఇచ్చింది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సమస్థిత, తెలుసుకునేవానికి బుద్ధి ఇచ్చింది. ఆ బుద్ధి ఇచ్చినందుకు అమ్మకు శ్రీమాత్రే నమః, నమస్కారం. బుద్ధి లేకపోతే బుద్ధి లేదు వాడికి అంటే. బుద్ధి ఉంటేనే అన్ని పనులు. మీరు వడ్రంగి పని చేయండి, లైట్లు పెట్టండి, కంప్యూటర్ ఆన్ చేయండి, మీరు సాఫ్ట్వేర్ చేయండి, హార్డ్వేర్ చేయండి, సిమెంట్ దుకాణం పెట్టుకోండి, మైక్రోసాఫ్ట్లో పని చేయండి, డెల్ కంపెనీలో పని చేయండి, ఇంకో దాంట్లో పని చేయండి, విప్రోలో చేయండి. కావాల్సింది బుద్ధి. ఆ బుద్ధి ఆమె అందరికి ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళందరూ ఆమెకు కృతజ్ఞత చెప్తున్నారా? అది వాడి కర్మ, ఆమెకు సంబంధించింది కాదు. వారు పదార్థాలన్నీ చేయించి టేబుల్ మీద పెడతారు. అయ్యా అమ్మవారి ప్రసాదం, ప్రవచనం జ్ఞానయజ్ఞం అయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని వారు ఏదేదో పదార్థాలన్నీ పెడతారు. అమ్మవారి ప్రసాదం తీసుకోమంటారు. నేను తినలేనండి, అది నీ గ్రహచారం, వాడికి సంబంధించిన మాట కాదు. అమ్మ ఇచ్చింది, ఇచ్చిన అమ్మకు కృతజ్ఞత చెప్పుకోవడం మన వంతు. బుద్ధి ఇచ్చిన తర్వాత శక్తి ఇచ్చింది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సమస్థిత. శక్తి లేకపోతే ఏం పని చేస్తాం? వారు నన్ను రమ్మన్నారు,
మొట్టమొదలు వారు నాకు ఇచ్చిన ఆఫర్ 30వ తారీఖు నాడు రమ్మన్నారు. 30వ తారీఖు నాడంటే నా అదృష్టం కొద్దీ నేను అయోధ్యలో మా అత్తగారింట్లో భాగవత సప్తాహం వెళ్దాం అనుకున్నాను. అసలు వెళ్తే నేను ఈరోజు కూడా రేపు కూడా వచ్చేవాడిని కాదు. శ్రీమాత్రే నమః. ఈసారి నా ఉపన్యాసం శ్రీమాత్రే నమః. అవకాశం లేదు. చివరికి 1వ తారీఖు నాడు పెట్టండి, 1వ తారీఖు నాడు పొద్దున్నే వస్తాం అనుకున్నాను. అమ్మవారు నా దిక్కు చూచి ఇదంతా గొడవ ఎందుకు, నీవు పోకపోతే అయిపోయాయి కదా, నేను పోకుండా ఎట్లా ఏర్పాటు చేయాలో అట్లా చేసింది. దానికి చాలా రకాలైన ఆటంకాలు వచ్చినాయి. 2 రోజుల క్రితం వారికి ఫోన్ చేసి, అయ్యా 30వ తారీఖు నాడు నేనేం పోవడానికి ఈసారి అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు, ఏమన్నా ఉందా అన్నాను. లేదండి, మీరు 1వ తారీఖే శ్రీమాత్రే నమః అన్నారు. శ్రీమాత్రే. మనకు అర్థం కాదు. 4 స్థలాలకు వెళదామని ప్రయత్నం చేశాను. కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనం అనుకున్నాను, ఆడ విపరీతమైన వర్షాలు. పండరీపురం అనుకున్నాను, అక్కడ అంతే, మహారాష్ట్రలకు పోవడానికే వీలేదు. మా బాబు టికెట్లు చూచి టికెట్లు ఉన్నాయి కానీ దారి సరిగా లేదు నాన్న అన్నాడు. ఈసారి పర్మిషన్ లేదు అని అనుకున్నాను. అంతే. శక్తి ఇవ్వకపోతే మనం ఏం చేయలేం. తర్వాత చేతనం, యాదేవి సర్వభూషేషు చేతనం అంటాడు. కదిలి పనిచేసేటువంటి యొక్క వీనికి సరిగా ఉండాలి. కొంతమంది పేరు పెట్టుకుంటుంటారు, మంచి పేరు, చైతన్య అని. చేతనం. ప్రతిపజ్ఞప్తి చేతన అని సంస్కృతంలో ఓ తమాషా ఉంది. బుద్ధికి సంబంధించిన శబ్దాలు మొత్తం స్త్రీలింగ శబ్దాలే. మగవాళ్ళకు బుద్ధి లేదా అని అడగొద్దు, మనం కాదు చెప్పింది, సంస్కృత భాష. సంస్కృతంలో బుద్ధికి సంబంధించిన శబ్దాలు మొత్తం స్త్రీలింగ శబ్దాలే. బుద్ధిర్ మనీషా ధిషణ ధీ ప్రజ్ఞా సేముషి మతి, ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలే. అటువంటి బుద్ధి, అటువంటి చేతన ఇచ్చింది గనక యాదేవి సర్వభూతేషు చేతన. అది ఇవ్వకపోతే ఏం పని చేస్తావు? వారు పిలిచినారు, నాకు జలుబై గొంతు పోయిందనుకోండి, శ్రీమాత్రే నమః. అయ్యా నా నుంచి కాదు, ఈసారికి శ్రీమాత్రే నమః అని చెప్పాల్సిందే. అది ఇచ్చింది గనక ఇక్కడ కూర్చొని 4 మాటలు మనకు తోచింది, 1 నయా పైసా వంతు. మీరు చాలా తెలిసిన వాళ్ళు ఏదో ఇక్కడ కూర్చున్నందుకు చెప్తున్నాను వింటారు, కానీ ఇంతకంటే 10 అంతలు మీకు తెలుస్తుంది. ఎందుకంటే రోజు మహానుభావుల మాటలు వింటుంటారు కనుక. ఇది ఏమిటంటే ఇది చెప్పడం వినడం కాదు. భగవద్గీతలో శ్లోకం ఉంది, మచ్చిత్తా మద్గత ప్రాణ అనే శ్లోకంలో తుష్యంతి చ రమంతి చ, భక్తులు నా మహిమానుభావమును ఒకరికొకరు చెప్పుకొని బ్రహ్మానందమును అనుభవిస్తారు అని గీతాచార్యుని యొక్క ప్రవచనం. ఎట్లా ఉండండి అమ్మవారు లీల, ఎట్లా ఉండండి. నిన్న రావాలనుకున్నాను, రాలేదు. ఈరోజు అమ్మవారు చాలా అవకాశం కల్పించింది. నేను ఈరోజు దసరా పండుగ, రేపు పండుగ, చాలా రష్ ఉంటుంది బస్సులో. మనకి బస్సులో నిలబడి రావడం సాధ్యం కాదు. ఓసారి ఆ పని కూడా అయింది, నిలబడే వచ్చినాను మరికల్ వరకు అనుకోని నేను బస్సు ఎక్కినాను. ఆ బస్సు చివరి సీట్లో ఒక కానిస్టేబుల్ కూర్చున్నాడు. ఆయన 1 టౌన్ డ్యూటీ కొరకు, ఆమె అమ్మవారే, అయ్యగారేం కాదు, 1 టౌన్ డ్యూటీ కొరకు వస్తున్నది ఆమె. నేను ఎక్కుతున్నా, ఆమె దిగుతున్నది. నా బ్యాగ్ తీసి ఆ సీట్లో పడేసిన. నా వెనక 5 మంది నిలబడ్డారు. శ్రీమాత్రేను. లేకపోతే సీటు దొరికేది కాదు. నేను సీటు దొరకాలనుకున్నాను, ఆమె ఇప్పిస్తుంది మన మీద దయదలిచి. ఈ శక్తి ఇవ్వకపోతే మనం పనిచేయలేం. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. డబ్బు లేకపోతే ఏం పనులు అవుతాయి? ధనమూలమిదం జగతు యస్యాస్తి విత్తం స నరః కూలీనః స శ్రుతవాన్ స పండితః
సచ వక్త సయేవ దర్శనీయ సర్వే గుణా కాంచనమాశ్రయంతే నీతి శాస్త్రం శ్లోకం చిన్నప్పుడు తారగారు చెప్పేవారు. రామాయణంలో ఉంది ఈ మాట, మనం చెప్పడం కాదు. ఏమంటే డబ్బుంది, వాడే వక్త, వాడే దర్శనీయుడు, వాడే పూజింపదగిన వాడు. డబ్బు లేకపోతే ఏం పనులు కావు, లౌకిక వ్యవహారం. అసలు మహానుభావులు వాళ్ళు నయా పైస లేకున్నా పోతన గారు, త్యాగరాజు గారు వాళ్ళు చేయగలిగిన వాళ్ళ స్థాయి వేరే, అందరికీ ఆ స్థాయి రాదు కదా. అందుకొరకు శ్రీమాత్రే నమః. మనకు డబ్బు ఇచ్చింది, బుద్ధి ఇచ్చింది, శక్తి ఇచ్చింది అమ్మ, పని చేయడానికి ప్రాణం కదలిక ఇచ్చింది. ఓని కాళ్ళు చేతులు ఉంటావు కానీ పని చేయదు, బెడ్ రీడ్ అంటారు, మంచం మీదే ఉంటాడు. వాడేం పని చేస్తాడు? ఎవడన్నా 4 మాటలు మంచి మాటలు మాట్లాడుకుంటుంటే ఆ స్థలానికి వచ్చి కూర్చోవడానికి కూడా శక్తి సరిపోదు, ఇంట్లో కూర్చొనే వినాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని వినేటువంటి, ఇప్పుడు మొన్న తిరుపతిలో గరుడోత్సవం జరిగింది 3 రోజుల క్రితం. లక్షల మంది జనం, సౌకర్యాలున్నాయి, వస్తున్నారు, సెలవులున్నాయి. చూడలేని వాళ్ళ కొరకు తిరుపతి ప్రసార మాధ్యమం వాళ్ళు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి గరుడోత్సవం అని 5-6 గంటల సేపు, సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది, రాత్రి 11:30కు ముగిసింది. ఎక్కడ చూస్తే అక్కడ భూమి కనపడకుండా మంది జనం. మనకు అక్కడ పోయినా కూడా అంత మంచిగా దర్శనం కాదు. టీవీలో మన ఇంట్లో మనం కూర్చొని మనం చూడడానికి ఏర్పాటు చేసినారు. శక్తి లేనప్పుడు అంతే. అది ఉంది గనక, ప్రసార మాధ్యమం ఉంది గనక, విద్యుత్తు కనుక్కున్నవాడు విద్యుత్తు కనుక్కున్నాడు. మీరు అది కూడా అమ్మవారి ప్రసాదమే. కరెంట్ ఉంది కనుక మనం మాట్లాడుతున్నాం, కరెంట్ లేకపోతే ఏం మాట్లాడతాం? అది లేకపోతే మనకు తెలిసే అవకాశం లేదు. విద్యుత్తు కనుక్కున్నాడు, వాడు సృష్టించలే. ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాపోన్నమాప సర్వా దేవతా భూర్భువస్వరాప ఓం. వేదంలో మంత్రం, నీళ్లల్లోనే అంతా ఉంది, నీళ్లలో శక్తి ఉంది. వెనకటికే మన వేదంలో చెప్పినారు. ఎట్లా ఉంది అనేది నువ్వు మిషన్ పెట్టి శ్రీశైలంలో నీళ్లు మీ కింది నుంచి దుంకి టర్బైన్లు ఏర్పాటు చేసి నువ్వు కనుక్కుంటావు. కానీ నీళ్లలో శక్తి అమ్మ ఇచ్చిందే, మనం తయారు చేసింది కాదు. వాడు కనుక్కున్నాడు, సృష్టించలే. భూమికి ఆకర్షణ శక్తి కనుక్కున్నవాడు న్యూటన్ అని చెప్తాడు. వాడు కనుక్కున్నాడు, వాడు తయారు చేయలే. కనుక్కోవడం వేరే, సృష్టించడం వేరే. సృష్టి ఒక్క అమ్మ నుంచే అవుతుంది, మన నుంచి కాదు. అమ్మ ఇచ్చింది మనం కనుక్కొని మనం చప్పట్లు అనుకుంటా, నేను ఇంత గొప్పవాడిని, పిచ్చివాడా అని అనుకుంటుంటుంది. నేను ఇచ్చింది తలుచుకొని నువ్వు సంతోషపడుతున్నావేనా? సరే, ఇదో రకమైన. అమ్మకు 4 పిల్లలు ఉంటారు, కొంచెం సరిగా ఉండదు, పాపం వాళ్ళే అనుకుంటుంది. నేనిచ్చిన శక్తిని నువ్వు దాచిపెట్టుకొని నేను కనుక్కున్నా, నీవు కనుక్కున్నావు, తయారు చేయలే. ఫిజిక్స్లోనే ఆ మాట ఉంది, ఎసెన్స్ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నైదర్ కెన్ బి డిస్ట్రాయిడ్. పదార్థం ఎప్పుడు సృష్టించబడదు, నాశనం కాదు, రూపాంతరం చెందుతుంది. పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది. పెరుగు మీద మిగడ తీసి దాంట్లో నీళ్లు పోసి 4 దినాలు కూడా పెట్టి చిరికితే వెన్న వస్తుంది. వెన్నను కరగబెడితే నెయ్యి వస్తుంది. పదార్థం మారింది, అదేం పాడగాలు. తిన్న తర్వాత మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి మనకు అమ్మవారు ఇచ్చింది కనుకనే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అందుకొరకు అమ్మకు దండం పెట్టాలి, పొద్దున్నే పేరు అనుకోవాలి, బతికినన్నాళ్ళు తెలుసుకోవాలి. శక్తి అందరికీ అవసరం. నీవు అమ్మని నమ్ముతావా నమ్మవా అది నీ గ్రహచారం, ఆమెకు సంబంధం లేదు. ఆమె సర్వభూతేషు అన్నారు. అందుకొరకే వ్యాసుల వారు దేవీ భాగవతం, చండీ సప్తశతి, దుర్గా సప్తమి, మీరు ఏది తీసుకున్నా సరే సర్వభూతేషు, అన్ని ప్రాణులు, మనిషి ఒక్కడు కాదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. మొసళ్ళు, చేపలు, జంతువులు, మిగతా వాటికన్నిటికీ కూడా బుద్ధి ఎందుకు లేదు, మనిషికొక్కనికి ఎందుకుంది అంటే వీనికి విచక్షణ ఉంది, తెలివి ఉంది, బుద్ధి మనకుంది. జంతువులకున్నది బుద్ధి కాదు, దాని పని నడిస్తే అయిపోయా. అరటి పండ్ల బండి అక్కడుంటే మేక పోతూ పోతూ 2 పండ్లు నోటితోడు తీసుకుంటుంది. వాడెనక ఇంత కర్ర తీసుకొని ఈపు మీద కొడతాడు. మొదలు పండ్లు తింటుంది, తర్వాత తండ్లు తింటుంది. మనం అట్లా కాదు, మనం అట్లా చేయం. మన చేతనైనంత డబ్బులు ఇచ్చి డజన్ కొనుక్కోగలిగితే డజను, అర్ధ డజను కొనుక్కోగలిగితే అర్ధ డజను,
లేదో శక్తిపీఠానికి నైవేద్యం ఇవ్వాలంటే ఓ గెల తీసుకొచ్చి బుట్లు అక్కడ పెట్టి వారికి పెద్దలకు సమర్పిస్తే వారు నైవేద్యం చేసి భక్తులకు ప్రసాదం ఇస్తారు. అది మన బుద్ధి. బుద్ధి వేరే, మనస్సు వేరే. దానికి ఉండేది మనస్సు మాత్రమే, దాని పని అయిపోతే అయిపోయా. బుద్ధి వేరే. బుద్ధి ఎట్లా ఉంటుంది? లోపల చెప్తుంటుంది, ఈ పని చేస్తున్నావు, ఇది మంచిది కాదు కాదు కాదు. అది బుద్ధి. అది జంతువులకు ఉండదు. ఒకవేళ ఉన్నా ముందరికి రానివ్వదు, అది వెనక ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది తీసుకుంటే సరే. దొంగతనం చేసేటప్పుడు కూడా చేసేవాడికి చెప్తుంది బుద్ధి, మంచి పని కాదు, తీసుకోకు తీసుకోకు. ఏమవుతుందిలే, ఎవరు చూస్తారు? మనిషికి అహంకారం అనేది ఒకటి ఉంటుంది. పెద్దలు చెప్పేవారు 3 అహంకారాలు: ధన జన యౌవన గర్వం. నాకింత చదువు వస్తుంది, నేను స్టేజ్ మీద కూర్చుంటే ఇట్లా మాట్లాడతా, నీ తలకాయ సర్ది అయిందంటే అప్పుడు తెలుస్తుంది నువ్వు మాట్లాడే సంగతి. అయ్యా ఓ టవల్ ఇప్పిస్తారా అని, ఏం అయ్యగారు ఇట్లా మాట్లాడదు, అయ్యగారు ఇట్లా వచ్చినాడు, అయితే జలుబే. అది లేకుండా అమ్మ అనుగ్రహించినప్పుడే నీ చెప్పగలుగుతావు, అది ఉంటే చెప్పలేవు. గొంతు నొప్పి అయింది అనుకోండి, ఏం మాట బయటికి రాదు. ఆ గర్వం ధన జన విద్య. వ్యాస మహర్షి అంతటి వాడు కాశీనగరంలో వ్యాసని కోపము అని మేము చిన్నగున్నప్పుడు చదువుకున్నప్పుడు కాశీఖండంలో చదువుకున్నాం. మాభూత్రైపూరుషీ విద్య, మాభూత్రైపూరుషీ ధనం. ఆయన శక్తి ఎటువంటిది పరీక్షించాలని అమ్మవారు విశాలాక్షి పెద్దమ్మ ఒక 3 రోజులు వ్యాస మహర్షికి పైల జైమిని సుమంత వీళ్ళందరికీ కూడా ఎవరికి భిక్ష దొరకకుండా చేసింది ఆమె. వాళ్ళకేం రోజు కూడబెట్టుకునేది లేదు. భిక్ష అంటే రోజు పచ్చి పదార్థాలు, వండింది కాదు, పచ్చి పదార్థాలు తెచ్చుకునేది. దాన్ని మనకి ఎంత కావాలనో అంతే, రేపటి కొరకు తీసిపెట్టుకునే సమస్య లేదు. డబ్బాలో ఇప్పటి మాదిరి దాంట్లో శనగపప్పు, ఓ దాంట్లో పల్లీలు, ఓ దాంట్లో పోపు గింజలు. మాధుకరం అంటారు దాన్ని వైదిక పరిభాషలో. తేనెటీగలు తేనె సంపాదించినట్టు తల్లి గర్భంబు నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. నరసింహ శతకమని కాకుత్సం శేషప్ప కవి అమృతమైనటువంటి యొక్క పద్యాలు. ఎంత బాగా చెప్తాడు ఆయన. ఆయనకి ఎంత శక్తి ఉంది అని చెప్పి పరీక్షించాలని పార్వతీ పరమేశ్వరులు 3 రోజులు కాశీలో ఆయనకు భిక్ష దొరకకుండా చేసినారు. 3వ నాడు 2 రోజులైనాయి, ఉపవాసం ఉన్నారు, జపం చేస్తున్నారు, ఎవరు పెడుతులేరు. ఒక ఆమె రమ్మన్నది, ఒక ఆమె పలుకుతలేదు, ఒక ఆమె పూజ అవుతున్నది అన్నది. ఇంత మహర్షి వాతాంబు పర్ణాశనాహ. వాళ్ళే మన మాదిరి ఆహారం తిన్నవాళ్ళు కాదు, గడ్డి ఆకులు గాలి వాయుభక్షణతోటి తపస్సిద్ధి సాధించిన వాళ్ళు వ్యాస మహర్షుల వారు. సామాన్యులు కాదు. ఇప్పుడు మనం చెప్పుకునే సమస్త పురాణాలు వేదాలన్నీ ఎక్కడొక్కడ వేరే చేసి వ్యాసం అంటే ఒక ప్రకారం రాసేవారు కనుకనే వారికి ఆ పేరు వచ్చింది వ్యాస మహర్షిని. అంటే వారి ముందు పేరు బాదరాయణుడు, బదరీవనంలో తపస్సు చేసినాడు, దొరకలేదు. 3వ నాడు ఆ భిక్ష వెతుక్కునేటువంటి యొక్క పాత్ర తీసి భూమికేసి కొట్టి మాభూత్రైపూరుషీ విద్య, మాభూత్రైపూరుషీ ధనం. ధనము విద్య 3 తరాల వరకు చదువు ఏది లేకుండా కావాలని చెప్పి కాశీనగరాన్ని శపించినాడు. అన్నపూర్ణాదేవి బయటికి వచ్చింది. శ్రీనాథుడు బాగా వర్ణిస్తాడు. చేతుకున్న గాజులు గల్లుమనేట. ఏనాయనా ఏం మాట్లాడుతున్నావు? కాశీనగరంలో ఉండే వాళ్ళకు మొత్తం 3 తరాల వరకు ధనము లేకుండా, విద్య లేకుండా, సంపద లేకుండా శపిస్తున్నావు. నీకు తగునా? నువ్వు మామూలు వాడవు కాదు, చాలా గొప్పవాడవు. నీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? వాళ్ళనందరినీ తీసుకొనిరా.
నేను కండనే ఒత్తునో ఎల్లని శిష్యుల గొంచు ఒత్తునో అని కాశీఖండంలో. మొత్తం నీవు ఎంతమందిని తీసుకొస్తా, ఆమెకేం కరువు, ఆమె గంటె దాంట్లో పెడితే బయటికి వస్తుంటుంది. మనది మాదిరేమి సోలారు, కుక్కరు, లిమిటు 2 పావులు, పావున్నర కాదు కదా. ఆమె ప్రపంచమే పాత్ర, ఆమె అన్నపూర్ణ, ఆమెకేమి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, ఆమె అన్నం పెట్టేది మనకు జ్ఞానం వైరాగ్యం కొరకు. మనమేమో తిని పొట్టలు పెంచుకొని, చేతులు పెంచుకొని, కండలు పెంచుకొని, బుద్ధి మాత్రం పెంచుకోము, మిగతావన్నీ పెరుగుతాయి. ఆమె పర్పస్ వేరే, మన పర్పస్ వేరే. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి అంటారు. జ్ఞానము వైరాగ్యము. జ్ఞానం కలగంగా 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 ఇంతేనా, వీడికి అహంకారం కలిగింది. సరే, ఉన్ననాళ్ళు గర్వం పొందినావు, నా వెనక ఇంతమంది జనం ఉన్నారు. ఏం జనం? అమృతాంజనం. ఎందుకు పనికి వస్తారు? నీ శక్తి తగ్గిపోయినప్పుడు, నీ బ్రాణైనప్పుడు. ఏదో ఒకరోజు శ్రీమాత్రే నమః అక్కడ పోయినాడు, నిలబెట్టినారు. ఏంరా, నేను ఇంత డబ్బిస్తే ఒక్క పైసా కూడా ఎవ్వనికి దానం చేయలేదు, అన్నదానానికి ఇవ్వలేదు, కనీసం మంచి మాటలు చెప్తుంటే శక్తిపీఠానికి పోయి ఓనాడు వినలేదు. ఎందుకు చేయలేదంటే అప్పుడు వెనక్కి చూసుకుంటే ఏముంది, వెనక చీకటి, ఎవరుండరు. గరుడ పురాణంలో చెప్తారు ఆ సంగతి, ఎట్లుంటుంది జీవుని పరిస్థితి. మూట ఉంటుంది. ఏం మూట? ఇక్కడ నీవు సంపాదించిన మూట కాదు, చేసినవయో కర్మ పరిపాకంబుల మూట. నీవు చేసిన కర్మ మూట ఉంటుంది. మనం డబ్బులు పోయేటప్పుడు నారాయణపేటలో అకౌంట్లో వేసి ఢిల్లీకి పోయిన తర్వాత ఏటీఎంలో కొడితే మన డబ్బులు వస్తాయి. ఇక్కడ వేసిన డబ్బులు అక్కడ ఎట్లా వస్తున్నాయి? ఇక్కడ చేసిన పుణ్యం అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ గోదానం చేయి శక్తిపీఠంలో, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ నీవు చదువుకున్నావు, 4 మంచి మాటలు చెప్పు, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ దేవాలయం తుడువు, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ దేవుని పాత్రలు శుభ్రం చేయి, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ పని మంచి పని చేయి, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. చెడ్డ పని చేయి, అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. వాడన్నాడ, ఈ మూటంతా నేను తీసుకుపోతానుంటే ఓ రూల్ ఉంటుంది నాయన, విదేశాలకు వెళ్ళాలంటే మన రూపాయలు తీసుకొని పోతే చెల్లవు, కరెన్సీ మార్చుకోవాలి. అమెరికాకు పోతే డాలర్ కిందికి చేర్చుకోవాలి, ఇంగ్లాండ్కు వాడి కరెన్సీలోకి మారవాలి. అట్లాగే ఈ డబ్బును మార్చుకో. ఏం మార్చుకో? శాశ్వత అన్నదానానికి మారిపోయింది, అక్కడ అకౌంట్లో కలిసింది. గోగ్రాసం పెట్టు, మారిపోయింది. పేదవాళ్లకు దానం చేయి, దయా యాదేవి సర్వభూషేషు దయారూపేణ సంస్థిత, అది కూడా చెప్పినారు. దయ ఉండాలి. అన్నం లేక బాధపడుతున్నాడు, పెట్టు. నీ దగ్గరుంది, వాడి దగ్గర లేదు. నీకు ఇచ్చే శక్తి ఉంది, వాడి పుచ్చుకునే అవసరం ఉంది, పెట్టు. అందుకొరకే అది కూడా ఉంది, యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని చెప్పినారు. సిగ్గుపడు. నా దగ్గర ఇంత ఉంది, నాకెన్ని మాటలు వస్తాయి, పురోహిత గారు పిలిస్తే పోయి చెప్పలేకపోతున్నాను, సిగ్గుపడు. మంచి పని చేయనప్పుడు సిగ్గుపడు. అందుకొరకే అమ్మవారు నీకు సిగ్గు అని కూడా నీకు శక్తి ఇచ్చింది. సిగ్గు ప్రతివాడికి ఉంటుంది. తిట్టినప్పుడు ఎవడని తిట్టాడు, సిగ్గు లేదా అంటాడు, బుద్ధి లేదా అని తిడతాడు, శక్తి లేదా అని తిడతాడు. అందరికి ఉంది, ఉపయోగించుకునే దాంట్లో తేడా. సముద్రం, అమ్మవారి అనుగ్రహం సముద్రం. శక్తినవాడికి గవ్వలు దొరుకుతాయి, లేనివాడికి ఒడ్డుకు తీస్తే ఇంత ఉసుక దొరుకుతుంది, ఓ బాటిల్లో నీళ్లు దొరుకుతాయి. ఇంకోటి కొంచెం లోపలికి పోతే ముత్యాలు దొరుకుతాయి. వచ్చే కార్తీ స్వాతి కార్తీ, స్వాతి కార్తీలో ఆ ఆలు చిప్పలో పడినటువంటి వాన చినుకులు తక్కువ పడతాయి. ఆ పడిన చినుకులు ముత్యాలుగా మారుతాయి, అవి దొరుకుతాయి.
ఇంకా కొంచెం లోపలికి పోతే రత్నాలు దొరుకుతాయి. నీ పొయ్యే శక్తిని బట్టి నీకు దొరుకుతుంది. అప్పుడు నీవు ఏం చేసినావురా అని నిలబెట్టి అడుగుతాడు. ధర్మం ప్రకారం బతుకు. ధర్మం అనగా ఏమిటి? ఋషులు చెప్పిన మార్గం. ఋషులు మనకు డైరెక్ట్ వచ్చి చెప్తారా? వాళ్ళ రూపంలో చెప్తారు. ఒక మహానుభావుడు, మార్గదర్శకులు, వ్యవస్థాపకులు, ప్రతిష్టాపకులు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. మనకు తెలియదు. మీరు కానీ నేను కానీ ఎవరే కానీ, అయ్యా దుర్గాహోమం చేస్తున్నాం, నెయ్యి, దర్భయి, నీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు లేదు, శ్రమను దానం చెయ్యి. అందరూ తిన్న తర్వాత వాళ్ళ విస్తళ్ళు శుభ్రం చెయ్యి. డబ్బిచ్చిన వాటితో సమానంగా నీకు పుణ్యం వస్తుంది. కానీ డబ్బున్న వాళ్ళ విస్తళ్ళు తీయకూడదు. అమ్మో, మనం చాలా హుషారుంటాం. నేను పైసలు లేని కానీ ఇస్తరాకులు తీసే నీ డ్యూటీ కాదు. నీ దగ్గర పైసలు చాలా ఉన్నాయి, కార్డు గీకు, శక్తిపీఠం అకౌంట్లోకి పోని, అది నీకు పుణ్యం వస్తుంది. డబ్బు లేని వాడిని కొరకు చెప్పింది. డబ్బున్న సౌకారం వచ్చి నేను ఇస్తరాకులు తీసే నీ డ్యూటీ కాదు, నీకు కాదు అది. బ్లడ్ షుగర్ అనేటి ఉంటుంది రక్తంలో. షుగర్ ఉన్నవాడు గోళీ వేసుకోవాలి. షుగర్ లేనివాడు వస్తుండేమో అని గోళీ వేసుకుంటే మళ్ళీ హాస్పిటల్కి పోతాడు. ఎందుకు వేసుకున్నావు అంటే అడ్వాన్స్ వేసుకోకూడదు, మందు పనికిరాదు. మనిషి చాలా తెలివైన వాడు. ఈ వెధవ తెలివితేటలు అంటారు వీటిని. ధనం లేదు, జపం చెయ్యి. ధనం ఉంది, దానం చెయ్యి. శక్తి ఉంది, సేవ చెయ్యి. సేవకు డబ్బు అవసరం లేదు. గర్వం అప్పుడు నిలబడి అయినప్పుడు వెనక్కి చూసుకుంటాడు. మొన్నటి వరకు నా ఆయనకి ఇంతమంది ఉన్నారు, ఏముంది? చీకటి కావాలా అన్నాడు భాగవతంలో పోతన మహాత్యుడు. ఆయనకి ఎవరిని ప్రార్థించాలి గజేంద్రునికి తెలవలేదు. పేరు పెట్టి పిలవలే. కాలు ముసలి పట్టుకున్నది, చాలా రోజులైంది, అది పీడిస్తున్నది. తస్మై నమో పరమకారుణాయ. ఎవరో ఉన్నాడు, ఒక దేవుడైతే ఉన్నాడు, ఆయన వచ్చి నన్ను రక్షించుగా కాన్నాడు. దాంట్లో దేవుని పేరు లేదు. కృష్ణ, గోవింద, రామ, కృష్ణ ఏదీ లేదు. బాధపడ్డప్పుడు ఏముంటుంది? ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తే చాలు. అప్పుడు వెనక్కి చూసుకుంటాడు. అయ్యో, శాంతానంద్ గారు ఎంత మంచిగా బోర్డు రాసి పెట్టింది గోదానానికి పైసలు ఇవ్వమని. లక్షల రూపాయలని కూడా నేను ఇయ్యలేకపోతుంది. అప్పుడు అనుకుంటే ఏం లాభం? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. అప్పుడేం లాభం లేదు. ఆ గర్వానికి ఇక్కడ అనుకుంటాడు వాడు, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు అడుగుతారు, నేను పీఠం మీద కూర్చున్నాను. అక్కడెక్కడ కూర్చుంటావు? అక్కడ సమాధానం చెప్పేటప్పుడు శ్రీమాత్రేనమా, ఏం లాభం లేదు. ఇచ్చిన అవకాశం పోగొట్టుకున్నావు. అది దృష్టిలో పెట్టుకొని మనిషి ప్రవర్తించాలి. అందుకొరకే ధర్మ మార్గము, వైదిక మార్గము, ఋషి మార్గము. వాళ్ళు ప్రపంచం మేలు కొరకు అడవిలో ముక్కు మూసుకొని తపస్సు చేసి ప్రపంచానికి మేలు కావాలి ఏం చెప్పినారు? మీకంతా అమ్మవారి అనుగ్రహం కావాలి కనుక దేవీ సప్తశతి చేయండి, దుర్గా సప్తశతి చేయండి, అష్టోత్తరం చదువుకోండి, అన్నదానానికి డబ్బున్నవాడు డబ్బు ఇవ్వండి, లేనివాడు సేవ చేయండి, కార్యకర్తగా పనిచేయండి. కార్యకర్తగా పనిచేసేందుకు డబ్బు అవసరం లేదు, డబ్బు ఇచ్చేవాడు ఇస్తాడు. నీ పని చేయి, నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి. నేను అది చెయ్యలేకపోతేనే బాధపడకు, నీకు ఇచ్చింది నువ్వు చెయ్యి. నీకు 4 మంచి మాటలు వచ్చు, చెప్పు. ఎవరు వింటారు? విన్నవాడు వింటాడు, నీకు సంబంధం లేదు. అట్లా అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పకుండా, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పింది సోలో సాంగ్, అర్జునుడికి ఒక్కడికే చెప్పినాడు. నాకు కోరస్ కావాలి, మన సినిమాలో హీరో హీరోయిన్ కనుక 50 మంది ఉన్నట్టు గ్రూప్ కొరకు చూడలే. గ్రూప్ అనవసరం, వినేవాడు ఒక్కడింటే సరి. వాడిని అడ్డం పెట్టుకొని ప్రపంచానికి మొత్తం చెప్పినాడు. గీతా జ్ఞాన యజ్ఞము. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీర్విజయోర్భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది. ఆ మాటలు వీళ్ళందరూ విన్నారు, రికార్డు చేసుకున్నారు, మనకంతా వినిపిస్తున్నారు. పెద్దలు చెప్తున్నారు, మన బుద్ధి బాగుంటే వింటాం.
అమ్మవారికి నమస్కారం. ఆ బుద్ధి లేకపోతే మనమే కాళ్ళలో దిక్కు పెట్టే ఇట్లా చూస్తే వీడు ఇవేమింటాడేం చెప్తాడు. అటువంటి వాళ్ళు మన ముందరున్నారు. అయ్యో పాపం, ఎవరో చూసి జాలి పడతాడు. పడేవాడు లేనివాడైతే తిక్కోడు వాడినేం చూస్తా ఉంటాడు. అటువంటి వాళ్ళని చూసి ఎప్పుడు నవ్వకూడదు ధర్మశాస్త్రంలో ఉంది. మన చేతనైతే బాధపడాలి. గరుడ పురాణంలో దానికి కారణాలున్నాయి. ఎవడు ఏ పాపం చేస్తే ఏ రకమైనటువంటి యొక్క స్థితి వస్తుంది, అబద్ధం సాక్ష్యం చెప్తే దేనికి పుడతాడు, చెవుడు ఎందుకు వస్తుంది, పుట్టుకతోటి కాళ్ళెందుకు నడవకుండా ఉండవు, వాళ్ళని చూసి జాలిపడాలి. మనం బుద్ధి తెచ్చుకోవాలి. అయ్యో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది. ఏం కాదు, ఆ పుస్తకం చదవచ్చు. అది ఏదో గరుడ పురాణం ఫలానప్పుడే చదవాలి అని దానికి ఒక స్టాంప్ వేసినారు. చాలా తప్పు. ఏ పాపం చేస్తే ఏ శిక్ష వస్తుంది. వాళ్ళని చూసి జాలిపడి అయ్యో మనం ఇట్లా చేస్తే మనకి ఇట్లా అవుతుంది, నేర్చుకోరా అని అమ్మవారు చెప్పింది. అమ్మవారు మనకు 21, 22 కరోనాలోనే చాలా పాఠాలు నేర్పింది. నేను మీకు ఒక సూత్రం చెప్తాను అని మీకు తెలిసిందే. నన్ను వారు ఇక్కడ కూర్చోబెట్టినాను కనుక నేను చెప్పాలి, మీరు వినాలి. మేము ఉపాధ్యాయులమేమో పాఠం చెప్పిన తర్వాత పరీక్ష పెడతాం. అమ్మ పరీక్ష పెట్టి పాఠం చెప్తుంది. ఇలా చేసావు కనుక ఇలా అయింది, ఇట్లా చెయ్యకు. మొదలు టెస్ట్, తర్వాత సర్టిఫికెట్. మేమేమో పాఠం చెప్పిన తర్వాత ఈ టెస్టుకు ఈ 2 పాఠాలు ఉంటాయి మామూలుగా మనకు కనిపించే ఉపాధ్యాయులు చెప్తారు. భగవంతుడు అట్లా ఉండడు. నీకు మొదలు పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తాడు. అర్జునుడిని అంతమంది ముందర నిలబెట్టినాడు. ఎందుకు? యుద్ధానికి వచ్చే ముందే నీవు అక్కడ పోయిన తర్వాత ఇంతమందిని చూస్తావు, నీకు అడ్వాన్స్గా భగవద్గీత టెలికాస్ట్ ఇస్తున్నా, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణే స్వయం చెప్పొచ్చు కదా. ఆయన అట్లా ఉండడు. అది శ్రీ మహావిష్ణువు ఇంకా కష్టం. ఈయన కొంచెం నయం పాపం పరమేశ్వరుడు. పరమేశ్వరా అంటే ఏం కావాలరా అంటాడు. ఆయన అట్లా అనడు. ఆయన చాలా కష్టం. ఆ ద్రౌపదీదేవి మాన సంరక్షణంలో భారతం, సంస్కృత భారతంలో చదివితే ఆమె చీరలన్నీ వాడు కుట్టుకున్నాడు, ఈ పట్టుకున్నది ఆమె ప్రార్థన ఆమె చేస్తున్నది. ఈయన అక్కడేదో పనిలో ఉన్నాడు. సరే ఉండనేమిటండి అంత బాధ అయితే అంటే పూర్తి నమ్మకం కలగలేదు. భగవంతుని మీద పూర్తి నమ్మకం కలగాలి. రక్షిష్యసీతి విశ్వాస, అమ్మ నన్ను కాపాడుతుంది, శ్రీమాత్రే నమః, గట్టిగా ఉండు, తప్పకుండా కాపాడుతుంది. మహర్నవమి, దుర్గాష్టమి పూజ దగ్గర కూర్చోవడానికి రాలేదు పెద్దలు. శాంతానంద పురోహిత్ గారు, విభావస్ గారు యజ్ఞం నిర్వహిస్తున్నారు. పోయి ప్రసాదం తీసుకోవాలి. యజ్ఞ ధూమం, యజ్ఞం అవుతున్నప్పుడు కొంతమంది పొగొస్తున్నది పారిపోతారు. అదృష్టం. ఆ పొగ మనకు రావాలి. ఆ పొగ వస్తేనే ఈ లోపటున్న పొగ పోతుంది. అది లేకపోతే ఇది పోదు. అక్కడ వారు యజ్ఞం చేసిన ఆ యజ్ఞ ప్రసాదం ఉంటే అది తీసుకునే అదృష్టం కలిగింది. అది పొగ వస్తుంటే పోతారు. వాస్తవం చేస్తాం మేము. అయ్యగారు వచ్చిండు పొగ పెట్టి, అయ్యగారు పొగ పెట్టలేదు, యజమాని పెట్టించినాడు. అయ్యగారు ఎందుకు పెడతాడు పొగ? ఇంతగనం ప్రసాదం తెచ్చి, కట్టెలు తెచ్చి, నెయ్యి తెచ్చి చేసి వాస్తవం జరగాలి. ఆ మంత్రాలతోటి హోమ ధూమం అంటారు. అది ఉట్టి పొగ కాదు. మనం ముట్టిగా కట్టెలు మంట పెడితే పొగ, హోమగుండంలో అయితే అది ధూమం. మనం ముట్టిగా చెంబులో నీళ్లు తీసుకుంటే అవి నీళ్లు, వారి చేతి నుంచి ఇస్తే తీర్థం. బయట బండి మీద కొనుక్కొని తింటే అరటి పండు. అమ్మవారి ముందర వారు ముక్తినాథ నుంచి తెచ్చిన శాలిగ్రాముల ముందు పెట్టిస్తే అది ప్రసాదం. పుట్టిగా బయట అడవిలో మన కాలికి తాకితే రాయి, దాన్ని చెక్కి తీసుకొచ్చి అక్కడ పెడితే అది విగ్రహం, దానికి పూజ, దానికి నమస్కారం, దండలు, బ్రహ్మోత్సవాలు, జాతరలు అది జరుగుతాయి. అక్కడుంటే రాయి, ఇక్కడుంటే దేవుడు. ఆ రాయి నుంచి దేవుడు కావడానికి దానికి ఎన్ని రకాలైనటువంటి యొక్క ఉలితోటి, సుత్తెతోటి దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. మామూలు రాయి చెక్క, చెట్టుకుంటే కొమ్మ ఎక్కుతాం, తొక్తాం.
ఆ చెక్కను తీసుకొని వచ్చి ఒక బొమ్మను చేసి దేవాలయంలో పెట్టారు, అమ్మవారి విగ్రహం అయిపోయా. అప్పుడు దాన్ని కాలుతోడు దన్నలేవు. చెట్టు కొమ్మకున్నప్పుడు దాన్ని ఎక్కి మీదికి పోతావు, ఇంకో కొమ్మ మీద పళ్ళు అందుకుంటావు, కాయలు అందుకుంటావు. ఆ చెట్టు కొమ్మ నుంచి విగ్రహం కావడానికి అది ఎన్ని రకాల దెబ్బలు తిన్నది. మనిషి కూడా దెబ్బలు తింటేనే, పరీక్షలకు ఎదుర్కొంటేనే మనిషి నుంచి మనీషి అవుతాడు. మనిషి వేరే, మనీషి వేరే. మనీషా అంటే బుద్ధి, మనీషా అంటే బుద్ధి. మనిషి అంటే కేవలం మనీషి రెండున్నవాడు, ఓ భార్య ఇంత డబ్బు, వీడు కాదు మనిషి. మనీషా బుద్ధి. బుద్ధి లేకపోతే అందుకొరకే అమ్మవారు బుద్ధి రూపేణ సంస్థిత. అప్పుడు పశ్చాత్తాపపడే దాన్ని తలుచుకొని ఇప్పుడు ధర్మ మార్గంలో నడువు. వ్యాసుల వారి దగ్గరికి వచ్చి, నాయన 3 రోజులు నీకు అన్నం లేకపోతేనే వాతాంబు పర్ణాశనోసి, గాలి నీళ్లు తాగి తపస్సు చేసిన వాడు బదరీవనంలో, నీకే ఇంత కోపం ఉంటే ఎట్లా? భోజనం చేయి, పరమేశ్వరుడు నీకు చెప్తాడని చెప్తే ఆయన భోజనం చేసిన తర్వాత పిలిచి, నీవు మళ్ళా జన్మలో కాశీనగరానికి రావడానికి వీలు లేదు అని చెప్పి పంపించాడు. ఇదేం శిక్ష అన్నాడు, నువ్వు చేసిన పనికి ఇదే శిక్ష. అందుకొరకే మామూలు వాళ్లకు ఆగ్రహం రావచ్చు, బుద్ధి ఉన్న వాళ్లకు ఎవరికంటే వానికి కోపం రాకూడదు. పవిత్రమైన నేనుండే కాశీనగరాన్ని 3 తరాల వరకు కాశీలో ఎవడుంటే వానికి ధనము గాని, విద్య గాని, సంపద గాని లేకుండా ఉండగా కానీ శాపం పెడతావా? నీవు ఇప్పటి నుంచి కాశీ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అయిపోయింది. కాశీఖండంలో పెద్ద వృత్తాంతం ఇది, వ్యాసుని కోపము అని చెప్పి. మామూలు వాళ్ళ కోపం వస్తే వేరే. ఓసారి ఆయన అన్నాడు, ఏదో నవరాత్రాలు పారాయణం చేస్తుంటే, ఈసారి మేము అమ్మవారిని వద్దనుకున్నాము అన్నాడు. అమ్మవారు నిన్నొద్దనుకుంటే వాడు అజ్ఞాని. వాడేదో విగ్రహాలు పెడుతుంది, గణపతి విగ్రహాలు పెడుతుంది, ఈసారి మేము అమ్మవారిని అయ్యగారిని వద్దనుకుంటాం. సరే, అంతవరకు బాగానే ఉంది నీ బుద్ధికి తెలిసి. అమ్మగారు అయ్యగారు కలిసి నిన్నొద్దనుకుంటే, నువ్వు వాళ్ళని వద్దనుకుంటే వాళ్ళకి నష్టం లేదు, వాళ్ళు నిన్నొద్దనుకుంటే శ్రీమాత్రే నమః. అప్పుడు చూడు నీ అవస్థ. డబ్బు గర్వం నెత్తికెక్కిన మాటలు, అందుకొరకే అది ఉండకూడదు. భగవంతుణ్ణి మనం ఏం ప్రార్థించాలి? అహంకారం రాకుండా చూడు. నేను ఇంత మాట్లాడతాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఇంత చేస్తాను, నా తోటి అమ్మ చేయిస్తున్నది, అది మనసులో పెట్టు. అమ్మ చేయించకపోతే చేయించడానికి నీకు చేత కాదు, వీలే కాదు, అవకాశమే లేదు. నీకు టైం టేబుల్ అంటూ ఇస్తే పాఠం చెప్తావు. నీకు టైం టేబులే లేకపోతే రిటైర్మెంట్ అయిన మొదటి రోజు ఏడ పాఠం చెప్తావు? అయిపోయి. రేపు నవరాత్రాలు అయిపోయినాయి, ఎల్లుండి నుంచి కూడా నవరాత్రాలు ఎవరికైనా చెప్తే అయ్యగారికి ఏదో మెదడు పాడైనట్టుంది, దసరాయన మంత్రాలు కూడా అయ్యగారు నవరాత్రాలు అంటున్నాడు. అవకాశం లేదు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఈసారి ఓ దినం వారితో మొదలేస్తేనే ఒకసారి ఎక్కువ వచ్చింది. ఈసారి మనకు అవకాశం రేపటి వరకు రాజరాజేశ్వరి అలంకారం, అమ్మవారు, శమీ పూజ, ప్రసాదం అయిపోయాయి. మళ్ళా సంవత్సరం వరకు ఆ దినం ఎప్పుడు వస్తుంది వేచి చూడవలెను. భాద్రపద మాసం వస్తే తప్ప గణపతి పూజ చేసుకోవడానికి వీల్లేదు, ఎండాకాలం వస్తే తప్ప నరసింహ జయంతి చేసుకోవడానికి వీల్లేదు. కాలోహి దురతిక్రమ, కాలం చాలా భగవంతుని చేతిలో ఉండేది, మన చేతిలో ఉండేది కాదు. కాలం అమ్మవారి చేతిలో ఉంటుంది. కాలం దేవతా స్వరూపం. మనం ఒక క్షణం గడిచిపోయిందంటే, ఇంతకుముందు మనం ఉపన్యాసం ప్రారంభం చేసినప్పుడు 6:38 మనకున్న టైంలో మనం మంచి పని చేసుకోవాలి. కృష్ణత్వరీయ పదపంకజ పంజరాంత అజ్జైవమే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాదపిష్టై కంఠావరోధన విధౌ స్మరాంకుతస్తే అన్నాడు కులశేఖరాళ్ళ వాళ్ళను ఒక వైష్ణవ భక్తులు. స్వామి,
ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఏం శక్తిపీఠం, ఏం పూజలు, ఏం నవరాత్రాలు. ముసలిగై చాట కాకుండా అయినాక అప్పుడు కుర్చీలో కూర్చొని తాతలాక అయినాక అప్పుడు పోయి ఇందాం. అప్పుడు నీకు పోవడానికి వస్తుందా? వినడానికి వస్తుందా? మొదలు పోవడానికి కాళ్ళు పనిచేయవు, అవతల వినడానికి చెవులు పనిచేయవు. మొదలు నిన్నెవడన్నా చెయ్యి పట్టుకొని అంతవరకు తోలుకపోవాలి. వాడు విసుక్కుంటాడు, నిన్ను ఒకడు శక్తిపీఠానికి తోలుకపోవాలి, వాడు తోలుకరాలి, పో ఒకరోజు పోయినా చాలు ఈయనే కూర్చో అంటాడు. అదే నీ అంతకు నువ్వు పోవడానికి వస్తే నువ్వు వింటావు, నువ్వు చూస్తావు, చెప్పింది వినపడాలే. చేతనం, శక్తి, వినే శక్తి అమ్మవారు ఇచ్చింది, అదృష్టవంతులం. అందుకొరకే శక్తి రూపేణ సమస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. అది లేకపోతే లాభం లేదు. క్షుధారూపేణ సంస్థిత, ఆకలి. మీకు బాగా చూసే ఉంటారు, ఎవరికైతే టికెట్ కన్ఫామ్ అయింటుందో వాడికి మొదలు ఆకలి కాదు. టికెట్ కన్ఫామ్ అయిన వాడికి ఆకలి కాదు. ఏమే మీ నాన్నగారు ఎట్లున్నారు? ఏమో సార్ 5-6 రోజుల నుంచి ఏం తింటలేరు. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ డే ఫ్లెక్సీ వస్తుంది. గ్రామైకరాత్రం నరపంచరాత్రం అశ్వైకరాత్రం. గుర్రం 2 రోజులు ఏం తినకపోతే నెక్స్ట్ ఆ గుర్రాన్ని తీసి పడేస్తాడు గుర్రం యజమాని. తర్వాత చచ్చిపోతుంది. అది తిన్నంతసేపు నిలబడే ఉంటుంది. అది గుర్రం కూర్చోదు, పండుకోదు. పండుకున్నా నిద్ర నిలబడే పోతుంది. అంత శక్తి. అందుకొరకే మనిషి ఎవడు అన్నట్టు ఏం గుర్రంలాగా పనిచేస్తున్నాడు అని. గుర్రం కూర్చున్నది ఏంటే గుర్రం యజమాని అడవిలో విడిచిపెట్టరమ్మంటాడు. అయిపోయింది దాని పని. లాభం లేదు. అమ్మవారు శక్తి ఇచ్చినంతసేపే మనం ఉంటాం. శక్తి, చేతన, బుద్ధి, లక్ష్మి అమ్మవారు ఇస్తేనే ఉంటుంది. మనం అనుకుంటాం మనం సంపాదించినాం, తీసేయడం 1 నిమిషం ఆమెకి ఎంతసేపు. మహా వాళ్ళకి తీసేసింది, మనకు తీసేసేదేం పెద్ద పని. గర్వం మంచిది కాదు. కనుక మనం తెలుసుకోవాల్సింది అమ్మవారు ఇచ్చినటువంటి యొక్క శాంతి, కాంతి. చూడ్డానికి ఎంత బాగున్నారు. లక్ష్మీదేవి కలర్ నలుపు, చూడ్డానికి ఎంత అమ్మవారు ప్రసన్నంగా ఉంటుంది. కృష్ణస్వామి నలుపు, రాములవారు నలుపు లేదు. రాములవారు తెలుపు కాదు, నీలమేఘశ్యాముడు. చూస్తే ఋషులకు కూడా మోహం. పుంసాం మోహన రూపాయ. పురుషులకే మోహం కలిగి వాళ్ళందరూ ఋషులు ఎంటబడ్డారట. ఒక్కసారి మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తున్నదంటే రామావతారంలో అవకాశం లేదు. కృష్ణావతారంలో మీరందరూ గోపికలై భక్తులై పుడతారు. అప్పుడు మీతో కలిసి ఆడుకుంటా, అప్పుడు మీకు ఛాన్స్. ఇప్పుడు ఛాన్స్ లేదు. రామావతారంలో 3కే లభించింది స్వామివారి యొక్క ఆలింగనం. తండ్రిగా పుట్టినందుకు దశరథ మహారాజుకు, కొడుకై పుట్టినందుకు, సీతాన్వేషణ తర్వాత దుర్గమమైనటువంటి యొక్క సీతాదేవిని జాడ తెలుసుకొని వచ్చినందుకు ఆంజనేయ స్వామికి, కొంతమందికి 2-3 మాత్రమే లభించింది, తమ్ముడైన లక్ష్మణునికి. మిగతా వాళ్ళకు లేదు, ఛాన్స్ రాదు. జాంబవంతుడు చూచి అన్నాడట, యుద్ధంలో ఇంత మంచిగా పోరాడుతున్నావు రామా, నీసారి యుద్ధం చేయాలని ఉంటే మనమిద్దరం ఇండియా టీంలో ఉండి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్టు మనం కొట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నీవు నేను కొట్లాడితే ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్టు ఉంటుంది. అట్లా ఉండకూడదు. నీ కోరిక కృష్ణావతారంలో తీరుస్తాను. అప్పుడు శమంతకమణి వృత్తాంతంలో వినాయక చవితిలో వారి కథ చెప్తారు. అప్పుడు జాంబవంతునితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ముందే రిజల్ట్ చెప్పలే. పరీక్ష పెట్టిన తర్వాత జాంబవంతుడు కింద పడి గుండు తీసుకొనేస్తున్నాడు. గుండు తీసుకొనేస్తే ఆయన చెట్టు. ఆయనకేం గుండు, ఆయననే పెద్ద గుండు ప్రపంచంలో. గుండ్రం గుండు, శాలిగ్రామ రూపం గుండుగానే ఉంటుంది. ఆయన మీద గుండు పనిచేస్తుందా? అంత అయిపోయిన తర్వాత శక్తి ఉడిగి కింద పడితే స్పర్శ చేసి రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు, మీరు కోరుకున్నదే. అందుకొరకే భగవద్గీతలో శ్లోకం ఉంది, నీవేది కోరుకుంటే అది నేను ఇస్తాను. రామావతారంలో నన్ను చూచి నీ అటువంటి వాడితో యుద్ధం చేయాలన్నా, అందుకొరకు అప్పుడు మనం ఇద్దరం ఒకటే టీంలో ఉన్నాం. ఒకటే టీంలో ఉన్నవాడు క్రికెట్ ఆడుకొని కప్పులు ఇచ్చుకుంటే బాగుండదు. అప్పుడు కృష్ణావతారంలో వస్తుందని అప్పుడు అవకాశం ఇచ్చినాడు.
తానే కర్మ అనుభవించినాడు. కర్మ ఎవరిని విడిచిపెట్టరు. వాలిని చాటు నుంచి ధర్మం కొరకు సుగ్రీవుణ్ణి రక్షించడానికి కొట్టినందు కొరకు కృష్ణావతారంలో అవతార పరిసమాప్తిలో స్వామి చెట్టు కింద కూర్చొని లీలా వేణుగానం చేస్తుంటే వాలి ఒక వ్యాధుడి రూపంలో వచ్చి బాణం తీసుకొని కొడితే కాలికి తగిలి దాంతో కృష్ణావతార సమాప్తి అయింది. అయ్యో స్వామి నేను తప్పు చేసిన అంటే పిచ్చివారు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నేను చేసింది నేను అనుభవిస్తున్నా, నువ్వు చేసింది నీవు అనుభవిస్తున్నావు. రామావతారంలో నిన్ను చాటు నుంచి కొట్టినా, ఇప్పుడు నువ్వు చాటు నుంచి లేడి కన్నులు అనుకో నన్ను కొట్టినావు. నేను చేసింది నేను పరమాత్మకు కూడా తప్పలేదు. అప్పుడు చేసింది ఇప్పుడు అనుభవించాలి. ఎవరిని విడిచిపెట్టదు కర్మ. అందుకొరకే సత్కర్మ చెయ్యి. సత్కర్మకు ధర్మాత్ములు చెప్పినట్టు విను. ఋషి మార్గం చెప్పినట్టు చెయ్యి. ఋషి మార్గం వేద మార్గం, వేద మార్గమే ఋషి మార్గం. ఇంకేదో బాగుంది, అక్కడ పోతే డబ్బులు వస్తాయి, ఇక్కడ పోతే బట్టలు వస్తాయి, ఎక్కడ పోతే సైకిల్ వస్తుంది, వాడో బనీ మీద ప్రింట్ చేసిస్తాడు. వాళ్ళ బలహీనత వాళ్ళది. అమ్మవారిని నమ్ముకుంటే అఖండ సంపదలు వచ్చినప్పుడు నీ బనీన్లు, సైకిళ్ళు, నీ జాకెట్లు, నీ రాకెట్లు ఇవన్నీ అవసరమా? ఆమె తలుచుకుంటే ఏమీ ఇయ్యలేదు, అన్నీ ఇస్తుంది. ఆమె తలుచుకోకుంటే ఎవరిని ఆశ్రయించినా లాభం లేదు. ఆమెను ఆశ్రయిస్తే ఇంకెవరితోటి పని లేదు. మహానుభావులంతా అదే ఉద్దేశం మీద ఉన్నారు. తులసీదాస్ గారు, కబీర్ దాస్ గారు, పోతన గారు ఆంధ్ర మహాభాగవతం రాస్తుంటే రాజు అంకితం ఏనాడు, మీ ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నాడు. పోదంపా అన్నాడు. నాన్న భాగవతం తీసుకుపోవద్దా అని బిడ్డ అంటుంది. మనదెందుకమ్మా భాగవతం, అది శ్రీరామునికి అంకితం ఇచ్చిన, ఆయన చూసుకుంటాడు, మనకేం సంబంధం? మనం తీసుకోవద్దా? మనం తీసుకునేటంత శక్తి మనకు లేదు. పోతన గారి ఇల్లు ఇక్కడ గూడగొడుతుంటే అక్కడ రాజప్రాసాదంలో గోడలకు బీటలు పడ్డాయి. పోతన ఇల్లు గులగొట్టమంటే నా ఇంటికి బీటలు పడుతున్నాయంటే దెబ్బలు కొట్టేది ఎక్కడా, తాకేది ఇక్కడ. కుచేలుణ్ణి జైల్లో పెట్టి పౌండ్రక వాసుదేవుడు ఈపులో కొడుతుంటే కృష్ణ కృష్ణ అంటున్నాడు. ఏమిరా ఎంత కొట్టినా వీడు కృష్ణ అంటున్నాడు అంటే వాడిది ఏం పోయింది? కృష్ణుడు చెప్పినాట. ఆయనదేం పోయింది? కొట్టేది అక్కడ, తాకేది ఇక్కడ. నా వీపు చూడు, వాతలు ఈడున్నాయి. ఎందుకట్లా ఉన్నాయంటే ట్రాన్స్ఫర్ అయినాయి. నారాయణపేటలో డబ్బులు వేసి ఢిల్లీలో ఎట్లా తీసుకుంటున్నావు? ట్రాన్స్ఫర్ అయినాయి దెబ్బలు. ఎందుకైనాయి? వాడు ఊరుకుండగా శ్రీమాత్రే నమః అంటున్నాడు, వాడి దెబ్బ తాకుతలేదు. ఐడిని తీసుకురాపో, శ్రీమాత్రే నమః. వాడికి మంట తక్కువైంది. దెబ్బ కొడితే నారాయణ అంటున్నాడు, కృష్ణ అంటున్నాడు, రామ అంటున్నాడు, శ్రీమాత్రే నమః అంటున్నాడు. వానికి సంబంధం లేదు. ఎందుకంటున్నాడు? భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసం. అది అమ్మ. అందుకొరకు అమ్మను నమ్ముకోవాలి, అమ్మను ధ్యానం చేయాలి. ఒక్క నవరాత్రాలు కాదు, ఎప్పుడూ అమ్మ పేరు. మీరు చాలా పుణ్యాత్ములు. ఆ అభ్యాసం చేయించిన వారికి శతనమోవాక. భగవంతుని దయ ఎవరో ఒక మహానుభావుడు వస్తాడు, చెప్తాడు భగవంతుని పేరు ఏదో ఒకటి. ఎన్ని పేర్లు లేవు మనకు. అందుకొరకే వెనకటికి పిల్లల పేర్లు చెప్తే కూడా శివ, రామ, కృష్ణ, ఈ బన్నీ, పిల్లి, లొల్లి, లల్లి, ఏందంట్లో పుణ్యం లేదు, పురుషార్థం లేదు. మా చింటూ అది అనే బదులు మా రాము, మా కృష్ణ, మా సరోజ, మా లక్ష్మి. లక్ష్మి అనే పేరు ఎవరు పెట్టకుండా అయినారు. పాత పేరు అన్నారు. పాతదే కదా, లక్ష్మి అవసరం లేదా? డబ్బు లేకపోతే చచ్చిపోతావు. లక్ష్మి అంటే పాత పేరు. పాత పేరు కాదు, ఎప్పుడు పాతది ఎప్పుడు పొత్తది. గౌరీ 2 అక్షరాలే పెట్టుకో, నీకేది కావాలేస్తే అది వస్తుంది. గౌరవర్ణం అంటే సంస్కృతం చెప్పినప్పుడు తాతగారు చెప్పేవారు, తెల్లగా ఉండి దూరం నుంచి చూడడానికి దబ్బ పండులో లభించేటువంటి యొక్క అమ్మవారు కేదారేశ్వర స్వామి. లేనిదే అట్రాక్షన్ వచ్చింది ఆయనకు. పరమేశ్వరుడు గౌరీదేవి అంటే ఆమె. అందుకొరకే గౌరీదేవి పసుపు ముద్దతో చేస్తారు. చేసి మళ్ళీ దానికి కుంకుమ పెడతాడు, 2 ముద్దలు చేసి. గణపతి మహానుభావుని 1 ముద్దతో చేస్తారు. అందుకొరకు అటువంటి ధర్మ మార్గాన్ని అనుసరించండి.
మనం చేసే పనిలోనే ధర్మం. అన్ని పనులు చేసి ధర్మం కాదు, మనం చేసే పనిలోనే ధర్మం చూడాలి. డాక్టర్ అయితే డాక్టర్లో ధర్మంగా ఉండు, కార్పెంటర్ అయితే కార్పెంటర్లు ధర్మంగా ఉండు, కుర్చీలు వేస్తే దాంట్లో నీకు ఎంత కావాలో అంతే తీసుకో. మైక్ సెట్ చేసినావు, కరెంటు సప్లై చేసినావు, నీ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఫలాని పని చేస్తున్నావు, కిరాణం కొట్టు పెట్టుకున్నావు, నీకెంత వస్తుందో అంతే తీసుకో. వాడికి నాణ్యమైన సరుకు ఇవ్వు, పుచ్చు ఇవ్వకు. పాలు అమ్ముతున్నావు, నీవెంత డబ్బు అడిగినావో దానికి తగ్గట్టు వాడికి పాలు పోయి పెరిగిస్తున్నావు, నూనె ఇస్తున్నావు, తిండి పెడుతున్నావు. హోటల్ పరిశ్రమ ఉంది, డాక్టర్ అయినావు, హాస్పిటల్ కట్టినావు, వాడికి ఎంత న్యాయసేవ కావాలనో అంత న్యాయసేవ అందించు. నీవు చేసే పనిలోనే నీవు ధర్మం చేయి, అంతేగాని ధర్మం అని పక్కన ముక్కు మూసుకొని కూర్చోమని ఎవ్వరు చెప్పలే. క్రియాశీలత్వం దానికి ఉంది కారణాలు. ఇచ్చిన సమయం చాలా విలువైంది, అయిపోయింది. చివరికి ఈ దయ కలగాలి మనిషికి. ధర్మం వస్తే దయ కలగాలి. దానము ధర్మము రెండు ఉంటాయి. దానం వేరే, ధర్మం వేరే. ఫలితం ఆశించి ఇచ్చేది దానం, నేను ఇస్తే నాకేం వస్తుంది. ధర్మం ఏం ఫలితం ఆశించలేదు, ఇస్తున్నావు చెయ్యి. అందుకొరకే భారతంలో ఆయన పేరు ధర్మరాజు, దానరాజు కాదు, ధర్మరాజు. ధర్మాన్ని పట్టుకున్నవాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. ఇంద్రజిత్తు తోటి లక్ష్మణస్వామి ఎంతోసేపు బ్యాటింగ్ చేస్తున్నాడు, వాడు ఎంతసేపటికి అవుట్ అవుతలేడు. ఆయనకు విసుగు వచ్చి చివరికి ఓ శ్లోకం చెప్పి బాణం వదిలిపెట్టినాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. యది ఒకవేళ రాముడు గనక ధర్మాత్ముడు సత్యసంధుడైతే ఈ బాణం పోయి ఇంద్రజిత్తును చంపుగా కాన్నాడు, వాడు చచ్చి ఊరుకున్నాడు. ఈయన శక్తి కాదది, రాముని శక్తి. శూరపద్ముడు తిరుచెందూరులో, శూరపద్ముడిని చంపాలంటే కుమారస్వామికి పరమేశ్వరుడిచ్చిన త్రిశూలం అయిపోయింది. అధర్మం ఎక్కడున్నా దాన్ని ధర్మాంతో జయించాలి. గోవు ధర్మస్వరూపం, అన్నదానం ధర్మస్వరూపం. అది ఎక్కడ జరిగితే అక్కడ మనకు చేతనైనంత సేవ చేయి. డబ్బిస్తే డబ్బి, సేవ చేస్తే సేవ చేయి, నీవు చేసినైనంత పని చేయి, ధర్మ మార్గంలో ఉండు. నీవు చేసే పనిలో ధర్మం వెతుక్కో. ధర్మం అని ప్రత్యేకంగా మా బట్టలు పెట్టుకొని ముక్కు మూసుకుంటే మాకు వెళ్ళదు, అట్లా చేయమని ఎవ్వరూ చెప్పలేదు. నీవు చేసే పనిలో నీవు న్యాయంగా ఉండు, ధర్మంగా ఉండు. సమాజానికి అందరూ బతకాలే, అందరితోటి మనం బతకాలే. అదే దేవతా స్వరూపం. అందరూ నేను చెప్పినట్టే వినాలే, అదే మహిషాసుర స్వరూపం. ఆ మహిషాసురుణ్ణి మర్దించినది ఈరోజు అమ్మ. అటువంటి అమ్మను చూసి మనం అమ్మ తత్వాన్ని గ్రహించి ధర్మం వైపు నిలబడే మార్గం చేసి ధర్మాన్ని మన జీవితంలో మనం అనుసరిస్తే మనం చూసి మన పిల్లలు చేస్తారు. ఎప్పుడు పిల్లలు చెప్తే చెయ్యరు, చేస్తే చేస్తారు. మనం సెల్ ఫోన్ తోటి ఆడుకుంటే వాడిని నువ్వు సెల్ ఫోన్ తోటి ఆడొద్దుంటే వాడినాడు, మనం బంద్ చేసి వాడికి చెప్పాలి. నీ వాడుకుంటే వాడిని వద్దంటే వాడు ఎట్లుంటాడు? వాడు అనాథాశ్రమంలో వాటిలలో విడిచిపెట్టడానికి తాతగారిని తోలుకొని పోతుంటే మనమడు నేను కూడా వస్తాను అన్నాడు. పోయినాడు. వాడు చూసినాడు. చూసిన తర్వాత తండ్రిని ఇడిచిపెట్టినాడు, వస్తున్నాడు. తండ్రి ఏమో ఏడుస్తున్నాడు. ఎందుకురా, నేను ఇంట్లోనే ఉంటా, ఏదో నీ పెండ్లాం పెట్టిందే తింటా, ఏమన్నట్లు ఇట్లా. లేదు నాన్న, నీ వీడినే ఉండాలేను. పోకుంటూ కొడుకు అడిగినాట, నాన్న ఈ అనాథాశ్రమం ఫోన్ నెంబర్ అడ్రస్ ఇక్కడనే ఉంటుంది అని అడిగినాట. అవునరా ఇక్కడనే ఉంటుంది అంటే ఎందుకోరకు అంటే, ఏం లేదు కొన్నాళ్ళు అయిన తర్వాత నీకు కూడా అడ్మిషన్ ఇప్పియాలే కదా. ఎందుకు అన్నాడు. అంటే నువ్వు ముసలికి కావా, ఇప్పుడు తాతయ్యని వదిలిపెడుతున్నావు, మరి నిన్ను కూడా విడిచిపెట్టాలి కదా. అది మంచి పనైనా చెడ్డ పనైనా చూసి నేర్చుకుంటారు. నీవు గోదానం చేయి, 50,000 వాడు మహారాజా పోషకత్వం 85,000 ఇస్తాడు. నువ్వు మూట కట్టుకో, వాడు మూట కడతాడు. వాడి సంస్కారం బుద్ధి బాగుండి అమ్మవారి బుద్ధి మారుస్తే మారుతుంది, లేకపోతే అంతే. కనుక ధర్మం ఎప్పుడు చెప్తే రాదు, చేస్తే వస్తుంది. నేను బొట్టు పెట్టుకొని వాడికన్నా బొట్టు పెట్టుకొని ఆయన అని చెప్పాలి. నేను కనిపించి కనిపించకుండా ఈ పొద్దు రేపు ఆడపిల్లలు
పెసరగింజంత బొట్టు పెట్టుకుంటున్నారు. చాలా దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూస్తే తప్ప ఆవగింజలో 10వ వంతు భాగం బొట్టు ఉంటుంది. మమ్మీ చూడు దగ్గరికి వస్తే ఆ డమ్మీ చూస్తే గింత ఉంటుంది ఆ బొట్టు. అది లక్ష్మీ స్వరూపం, మనల్ని కాపాడేది. బొట్టు పెట్టుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ మీ సంప్రదాయాన్ని అనుసరించి మీరు గంధం పెట్టుకుంటారా, కుంకుమ పెట్టుకుంటారా, అమ్మవారి ఇది పెట్టుకుంటారా, విభూతి పెట్టుకుంటారా, మొత్తానికి అది లేకుండా ఉండకూడదు. అది లక్ష్మీ స్వరూపము. అది లేకుండా ఉండేటువంటి యొక్క ఆ దినాలు వేరే, వాటి పేరు మనం ఈ శుభ సమయంలో అనుకోకూడదు. అంతేగాని అందుకొరకే ఆ 10 దినాలు బయటికి రాకూడదు, బయటికి కనపడకూడదు అంటే అందుకొరకే. కనుక ఋషులు చూపిన ధర్మ మార్గాన్ని ఇటువంటి కష్టపడి వారు ఇంత కార్యక్రమం అరేంజ్ చేస్తున్నారు. ఇంతమంది ఎంత కష్టం అవుతుంది అరేంజ్ చేయడం, చాలా కష్టం. ఒక పండితుని పిలవాలి, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలి, ఇదంతా ఆర్గనైజ్ చేయాలి. భగవంతుని శక్తి, అమ్మవారి దయ ఇచ్చినందుకు అటువంటి దయకు మనం కూడా పాత్రులై అమ్మ మనకు కలిగించినటువంటి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని తుష్టి, చివరికి మాట చెప్పి ఆపేస్తాను. యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. ఇది లేదు. తుష్టి అంటే తృప్తి. వ్యాప్తం వంగకవగవక ప్రాప్తం బగుల్ లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే. చిన్నగున్నప్పుడు తాతగారు చెప్పేవారు పాట. ఆ బలి దగ్గరికి పోతే, ఏం బ్రాహ్మణవు చూస్తే నువ్వు చిన్నగా ఉన్నావు, నా పొజిషన్ చూసి అడగాలి, ఇట్లా అడుగుతున్నావు అంటే ఏం పొజిషన్? ఆ పొజిషను నీ దేరున్నది నాకెందుకు, నేను బ్రహ్మచారిని, నీ స్త్రీలు, నీ ధనము, నీ గుర్రాలు, నీ గాడుదలు, నీ రథాలు, నీ బంగారం నాకెందుకు, నేను తపస్సు జపం మా విభావ శర్మ మాదిరి బ్రహ్మాండంగా బ్రహ్మచర్యం, నాకు వేదాధ్యయనం చేయడానికి నాకు 3 అడుగుల నేల చాలు అన్నాడు. అప్పుడు చెప్పినాడు ఈ పద్యం. వ్యాప్తం వందక వగవక, అయ్యో నాకు జాలలేదు, నాకు జాలలేదు, ఇది కాదు కావాల్సింది, తృప్తి, సాటిస్ఫాక్షన్. ప్రాప్తం బగు లేశమైన 10,000 ఇంత దొరికినా సరే చాలు. మనకంటే తక్కువ వాడిని చూసుకోవాలి, మనం సాధించేటప్పుడు మనకంటే ఎక్కువ వాడిని చూసుకోవాలి. లేనప్పుడు ఏడవకూడదు అనవసరంగా, అదే వస్తుంది, అదే పోతుంది. సిరితా వచ్చును నారికేళ సలిలము భంగిన్. టెంకాయలోకి నీళ్ళు వచ్చినట్టు వస్తుంది సంపద అని అన్నాడు. పోయేటప్పుడు ఎట్లా పోతుంది? కరిమింగిన వెలగపండు. వెలగపండు ఒకసారి తీసుకుంటే దాంట్లో పురుగు వస్తుంది, దాన్ని కరీన్ అంటారు. ఆ పురుగు లోపలికి పోతే మీకు వెలక్కాయ మీద చూడడానికి కాయ గుండంగా ఉంటుంది, లోపల ఏముండదు. శ్రీమాత్రే నమః తీసుకుంటే వేస్ట్. అందుకొరకే వెలక్కాయ చూసేటప్పుడు బరువు చూసి తీసుకుంటారు, బరువు ఉన్నదే తీసుకుంటారు. బరువు ఉన్నా లోపల ఒకసారి మొత్తం నల్లగా అయిపోయింటుంది, ఆ పురుగు చేరితే అది పోతుంది. సంపద కూడా అట్లా పోతుంది అని చెప్పినారు పెద్దవాళ్ళు వేమన శతకాలు. అందుకొరకే వేమన శతకం, సుమతి శతకం చిన్నప్పుడు పిల్లలకు చెప్పేది. తల్లి గర్భంబు నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కొడవబోడు, లక్షాధికారైన లవణమన్నమే గాని. వాడు తిన్నా ఉప్పే, వీడు తిన్నా ఉప్పు మిరప్పుడే, మెరుగు బంగారము మింగబోడు, తేనె తీగ కూర్చి తెరువరికి ఇయ్యదా. తేనెటీగలు ఎగ్జాంపుల్ చెప్పినాడు మహానుభావుడు. తేనెటీగలు కూడబెట్టి 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 ఇంత బ్యాంక్ చేస్తాయి. తోపడితే ఎవడో వదుంటాడు, కనబడతాడు, వెరీ గుడ్, బాగుంది. శక్తిపీఠంలో నవరాత్రాలు గురువారం అయిపోతాయి, శుక్రవారం నాడు వచ్చి దీనికి పని పడదామని కింద గడ్డి పొగబెట్టి ఆ తేనె తీసుకొని వచ్చి మూట కట్టి ఓ సీసాలో పోచి మా శాంతానంద్ పురోహిత్ గారికి ఇచ్చి అమ్మవారి అభిషేకానికి వాడుకోండి అని చెప్తాడు. అది మల్తనాడు వచ్చి ఆ తేనె పొగ ఉన్నప్పుడు దానికి ఆడ ఉండరాదు. ఆ పొగ అయిపోయిన తర్వాత వచ్చి తేనెటీగ వచ్చి ఏముంటుందా, లేదు, పోయింది. తేనెటీగ కూర్చి తెరువరికి ఇయ్యరా. భూషణ శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మనం జంతువుల నుంచి చాలా నేర్చుకోవాలి. ఒక్కో జంతువు నుంచి ఒకటి. చీమ భవిష్యత్తు కొరకు కష్టపడి కూర్చుంది. మీకు వానకాలం ఒక్క చీమనన్న బేట కనపడుతుందా? మోస్ట్ డిసిప్లిన్. ఎండాకాలం మొత్తం తిరుగుతాయి.
మనం ఎక్కడ బ్రెడ్ ముక్క ఎక్కడ అది పడేస్తే అక్కడ వచ్చి తీసుకుంటాయి. వానకాలం ఒక్క చీమను ఎతికి పట్టుకోండి. ఓ పిల్లవాడికి నేను చెప్పినాను, చాలా కష్టాలు ఉన్నాయంటే తంత్రశాస్త్రం చెప్పినాను, ఆయన చీమలకు చక్కెర అయ్యింటే వాడు వచ్చింది ఆగస్టు నెల. ఇప్పుడు చీమలు ఎక్కడ ఉంటాయి స్వామి? విన్నాడు, నీ కర్మానికి ఎక్కడనో దొరుకుతాయి, వెతుక్కో చెట్టు కింద పోతే ఉంటాయి, శివాలయంలో ఉంటాయి, విష్ణువాలయంలో పరిచే చోట ఉంటాయి, వెతుక్కో. అందుకొరకు భగవంతుడు చూపించినటువంటి యొక్క వేద మార్గం, ఆర్ష మార్గం, ఋషి మార్గం తరతరాలుగా కష్టపడి ఏర్పాటు చేసి ఇంత వ్యవస్థ చేసి ఇటువంటి యొక్క చేసి అమ్మ మా దగ్గర కూడా కన్యకాపరమేశ్వరి దేవాలయం ఉత్సవాలని వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు, 4 మంచి మాటలు వినే అవకాశం లేదు. నిజంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి యొక్క శాంతానంద పురోహిత్ గారికి, వారి అంత సంస్కారం ఇచ్చినటువంటి యొక్క వారి తండ్రి గారికి, ఆ పెద్దలకు, ఆ ఋషితుల్యులకు, వారికి సన్యాసాస్త్రం అనుగ్రహించినటువంటి యొక్క శ్రీ 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 పరమ పూజ్య కంచి కామకోటి పీఠాధిపత్యం చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి శృంగేరి పీఠాధిపతులు, వాళ్ళ పూజ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎంత కష్టం ఇవన్నీ ఏర్పాటు చేసి మీకు అందరికీ మంచి మాటలు మనకు మాట్లాడుకోవడం, వినడం. నేను చెప్పడం మీరు వినడం కాదు, ఏముంది చెప్పడానికి. నేను చెప్పిన దానికంటే మీకు 1000 రెట్లు తెలుసు. ఏదో మన వంతు మనం చెప్పేది ఇక్కడ ఉంది కనుక కూర్చుంటాం, మీరు నిన్నే వింటారు. ఇది భగవంతుని యొక్క అమ్మవారి యొక్క లీలలు తలుచుకొని సంతోషపడే అవకాశాన్ని నాకు అమ్మవారు కల్పించినందుకు అమ్మవారికి, సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైన రామచంద్ర స్వామికి, మా యజ్ఞనారాయణ స్వామివారు పెద్దవారు శాంతానంద పురోహిత్ గారికి, వారి కుమారులు, శక్తిపీఠంలో శక్తినిచ్చేటువంటిది ఉత్తి శక్తి కాదు, ధార్మిక శక్తిపీఠం. అందుకొరకు అటువంటి శక్తిని పంచుతున్నటువంటి యొక్క శక్తిని అమ్మవారు వారికి ఇంకా ఇవ్వాలని, ఇటువంటి యొక్క మంచి మాటలు మనం అందరం కూర్చొని అనుకునేది చెప్పడం వినడం కానే కాదు. వారు ఏదో వస్తారు, అన్నీ తెలిసినవే. తెలిసిందాన్ని ఒకసారి రీకాల్ అంటారు ఇంగ్లీష్లో, స్మృతి. అది కూడా చెప్పినాడు దాంట్లోనే, యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. జ్ఞాపకం లేదనుకోండి ఏం చెప్తాం? ఏదో మర్చిపోయినాం సార్, రేపు చెప్తాం, రేపు ఇవ్వడినండి ఈ మాటలు. అందుకొరకు మనకిచ్చే ప్రతి శక్తి అమ్మర స్వారస్యమే గనక ఎన్నిసార్లు శ్రీమాత్రే నమః అని మనం అనుకున్నా తప్పు లేదు. అది నేర్పించుకున్నవారు అన్నవారు పరమ ధన్యులు. ఆ మార్గంలో నడవండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. అమ్మ అనుగ్రహం కొరకు పరితపించాలే అన్నాడు వాడు. తపస్సు అన్నాడు. తపస్సు అంటే కాలిపోవడం. అయ్యో నాకు రాలేదు అవకాశం, ప్రసాదం తీసుకునేది, తీర్థం తీసుకునేది, మాటలు వినేది, మాటలు చెప్పేది, అన్ని అవకాశాలే. నాకు మాటలు వచ్చు, చెప్పడానికి వినడానికి అవకాశం లేదేం లాభం? అది అమ్మవారు అనుగ్రహిస్తేనే వస్తుంది. అందరికి కావాల్సింది అమ్మవారి దయ, శ్రీరాముని దయ, పరమేశ్వరుని దయ. దాన్ని పొందడానికి ధర్మ మార్గం. భక్తుడు ఎవరిని చూసుకుంటాడుంటే ధర్మ మార్గంలో నడిచిన వాణి కొరకు. భీష్మాచార్యుల వారు కౌరవులకు సైన్యం అధ్యక్షులు, కృష్ణస్వామి పాండవులకు. కృష్ణుడు ఏమన్నాడు అంటే ఆయుధం పట్టానన్నాడు. నేను కృష్ణుని సంగతి చూస్తా అన్నాడు భీష్ముడు. అర్జునుడి మీద విపరీతంగా బాణాలేసే వరకు కృష్ణస్వామి వచ్చి రథచక్రం, సుదర్శన చక్రం తీసుకొని భీష్ముడిని దంపుతాను మీదకి వచ్చినాడు. ఇది నాకు కావాల్సింది, నేను భీష్ముడు అన్నాడు. ప్రతిజ్ఞ చేసిన వారు ఆయుధం పట్టను నీతోటి పట్టించినానన్నాడు. భక్తుడు గెలవడానికి భగవంతుడు ప్రతిజ్ఞను భంగం చేసుకుంటాడు గనక మనం భగవంతునికి ఇష్టమైన మార్గంలో, ధర్మ మార్గంలో, ఆర్ష మార్గంలో, వేద మార్గంలో ప్రయాణం చేసి అమ్మవారు మనకిచ్చినటువంటి యొక్క సర్వశక్తి యాదేవి సర్వభూతేషు శక్తిపీఠ రూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. జై శ్రీరామ్.